అరెస్టు చేయడం కరెక్ట్ కాదని ట్వీట్ చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదన్నారు. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుణ్ణి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ అరెస్టు ఖండిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్టును ఖండిస్తూ వచ్చారు. రైతుకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అల్లు అర్జున్ అంశానికి సంబంధించి కూడా ఆయన స్పందించారు. ఏదైతే ఉదయం నుంచి కూడా సినిమా తరహాలో జరుగుతున్న అల్లు అర్జున్ కేసుకు సంబంధించి కూడా ట్విస్టులు జరుగుతా ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా రాజకీయ నేతలు గాని, అలాగే ఏదైతే విఐపీలు గాని, వ్యాపార బడా సంస్థలు గాని మొత్తంగా ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ కి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా కొంతమంది నేతలు మద్దతు పెరగటం పట్ల కూడా ఒకంత ఆశ్చర్యకర అంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇటు పక్క చంద్రబాబు నాయుడు గాని, అలాగే పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ నేతలు గాని పెద్దగా స్పందించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గాని కొంత మేరకు స్పందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖండించారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా ఆయనపై క్రిమినల్ కేసులు బనాయించారని కూడా ఆయన ఖండించిన అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఆయన అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదనే ఆ వాదన అయితే ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఎన్నికల సమయంలో వచ్చి ఆయన మద్దతు తెలిపిన దగ్గర నుంచి కానీ, అలాగే ఏదైతే థియేటర్ కు సంబంధించిన కేసు నమోదు దగ్గర నుంచి కానీ, ఆమె హత్య దగ్గర నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ లో రాంబాబు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఒకంత వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా అల్లు అర్జున్ సినిమాని ఓన్ చేసుకుందని చెప్పుకోవచ్చు. థియేటర్ దగ్గర ఎక్కడ చూసినా గానీ ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ కన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. ఆ సినిమాని ఓన్ చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద మొదటి నుంచి కూడా ఎప్పుడైతే కేసు నమోదైన మొదటి దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో మాజీ ఎమ్మెల్యేలు గాని, మాజీ ఎంపీలు గాని, మాజీ మంత్రులు గాని మొత్తంగా చూసుకుంటే ఒక్కొక్కరుగా ఆయనకి సంఘీభావం తెలుపుతా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి కూడా ఆయన మీద వివిధ సెక్షన్ల మీద క్రిమినల్ కేసులు బనాయించారు. ఇలా బనాయించడం కరెక్ట్ కాదని ఆయన ట్వీట్ చేశారు. అలాగే హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవటం వల్ల కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు చేసలేదని కూడా ఆయన ట్వీట్ చేసిన సందర్భం
మొత్తానికి అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ పై కూడా తన విచారాన్ని అయితే వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధితాయుతంగా వ్యవహరించారని కూడా గుర్తు చేశారు. అలాగే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుడిని చేయటం కూడా ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ ను వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నట్లయింది. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తీరును కూడా తప్పుపట్టారు. ఆయన అన్యాయం అన్నారు, అక్రమం అన్నారు, ఇది దురుద్దేశపూర్వకంగా జరిగిందన్నారు. ఖచ్చితంగా ఏదైతే అల్లు అర్జున్ చేసింది 100% అక్కడ తప్పు లేదనేది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఆయన ఏదైతే నియోజకవర్గ పర్యటనలో ఉండగా కొంత లేటుగా చూశారని, లేటుగా స్పందించారని ఆయనే స్వయంగా సెల్ఫీ వీడియో తీసి కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.